టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, సరస్వతి దేవి యొక్క వాక్ స్వరూపం గురించి మీ మాటల్లో. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉన్నారయ్యా అంటే వాక్కు అర్థము ఈ రెండిటిలాగా ఉన్నారు, అంటే సంపూర్ణమైన సరస్వతీ స్వరూపంగా ఉన్నారు. ఇది మనం చెప్పుకోవాల్సింది. ఈ వాక్కు అనేది 4గా విభజించబడ్డది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ పర అనేటటువంటిది ముందు ఏమాత్రము వైబ్రేషన్ లేకుండా లోపల అంతర్లీనంగా ఉండేటటువంటి శబ్దం. అక్కడి నుంచి అది అంటే అది కేవలం పాములకి మాత్రమే తెలుస్తుంది. జస్ట్ బై వైబ్రేషన్ అవి గ్రహిస్తాయి. పాము చెవులు అంటే పాముకు చెవులు ఉన్నాయని కాదు, పాము కొళ్ళంతా చెవులే అంటారు. అంటే దాని బాడీ ఎక్కడైనా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క వైబ్రేషన్ని ఇమీడియట్గా రిసీవ్ చేసుకోగలదు. పాముకి చెవులు ఉన్నాయి పక్కన అని కాదు దాని అర్థం. కాబట్టి ఆ వైబ్రేషన్కి దానికి ఆనందం కలుగుతూ ఉంటుంది లోపల ఇంటర్నల్గా. అది ప్రధానమైనటువంటిది. పాము వినదండి, నాదస్వరం ఉత్తే కాదు, నాదస్వరం వల్ల ఉత్పన్నమైనటువంటి శబ్దాన్ని ఇది శరీరంలో ఉండే ప్రతి అణువులో ఆనందిస్తుందట, ఆ రెజనెన్స్, ఆ వైబ్రేషన్ని. కాబట్టి ఆనందంగా ఆ వాక్కుని, పర అనే వాక్కుని, మూలాధారం దగ్గర ఉన్నటువంటి వాక్కుని ఒక్క పాములు మాత్రం వినగలవు. ఇక పశ్యంతి నాభి దగ్గర, ఈ నాభి దగ్గరకు వచ్చినటువంటి పశ్యంతి యొక్క శబ్దాన్ని పక్షులు మాత్రమే వినగలవు. అందుకని పక్షిని పిలిచేటప్పుడు బో 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 ఇక్కడి నుంచి తీస్తాం. పొట్ట దగ్గర కదిలిస్తే తప్ప పక్షుల భాష రాదు. ఇక మధ్యమ, ఇది కంఠం దగ్గర ఉంటుంది, పశువులకి ఉంటుంది. ఈ మధ్యమ అనేటటువంటిది ఆవునో ఏ ఓ ఓ ఇక్కడి నుంచి తీస్తాం. బో అన్నప్పుడు నాభి, ఏ అన్నప్పుడు ఈ కంఠం మధ్యమ, ఇది వాటికి సంబంధించిన భాష. వైఖరి కేవలం మనుషులకి మాత్రమే ఉంటుంది, జంతువులకు కానీ ఇంకా దేనికి వైఖరి లేదు. కాబట్టి ఆ తల్లి నాగుల దగ్గర నుంచి, అంటే కేవలం రెజోనెన్స్ తోటి అర్థం చేసుకునే వాటికి జ్ఞానస్వరూపము ఆ తల్లే. పైన ఆకాశంలో ఎగురుతూ ఉండేటటువంటి పక్షులకి ఆ తల్లే. కాదండి, మధ్యమంగా ఉండేటువంటి భూమి మీద ఉండే అన్ని ప్రాణులకి శబ్దం ఆ తల్లే. ఇక ఆ పైన ఉండేటటువంటి మానవుడికి మాత్రమే భాగ్యమైన వైఖరి కూడా ఆ తల్లిలోంచే వస్తుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4గా ఈ తల్లి విభజించబడ్డది. ఈ 4 చోట్ల శబ్దం ఆ తల్లే. ఎలా అయితే అన్నానికి 4 రకాలో శబ్దానికి కూడా 4 రకాలు. ముందు సౌండ్ ఎవాల్వ్ అవ్వాలంటే ఓ దగ్గర ఉండాలి. దాని మీద మీరు కొంచెం వైబ్రేషన్ ఇస్తే, లేదు గొంతుతోటైనా వైబ్రేషన్ ఇస్తే అక్కడి నుంచి తరంగాలు లేస్తాయి. ఈ లేచినటువంటి తరంగాలు పెద్దవిగా కంఠం దాకా వెళ్తాయి. ఈ కంఠం దగ్గర నుంచి పెద్ద శబ్ద భాండాగారంగా నోట్లో నుంచి బయటకు వస్తాయి. ఇంత చప్పుడు ఇంకెక్కడా రాదు. కాబట్టి 4 రకాలైనటువంటి శబ్దాలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఈ 4 రూపాలు ఆ తల్లే తనను తాను మార్చుకుంటుంది. ఎవడైనా మౌనంగా ఉండి తపస్సు చేస్తే మూలాధారం దగ్గర ఉంటుంది. ఎవడైనా గొంతు జించుకొని అరిస్తే వాడి వైఖరిలో ఉండి కాపాడుతుంది. లేదు బయటికి చెప్పలేక, కింద ఉంచుకోలేక మధ్యలోనే ఉంచుకుండే కంఠభాగము, నాభి భాగంలో ఉంచుకుండే వాళ్ళకి మధ్యమిగా, పశ్యంతిగా ఇదే ఉపాధిలో ఉంటుంది. అందుకని ఆ సరస్వతి అమ్మవారు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4గా చెప్పబడుతుంది. ఈ సరస్వతీదేవి సాధన అనేది ఎలా చేయాలని అంటారు? అంటే ఆ తల్లికి ఈ రోజున ఏ ఏ పదార్థాలు నివేదించాలి, ఏం దానం చేసుకోవాలి? అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు
చక్కటి వస్త్రము, పుస్తకము, కలము, అలాగే వీణ లాంటి పదార్థాలు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వాటిని తెచ్చో దగ్గర పెట్టి పరవాన్నము నివేదన చెయ్యాలి, లేదా మోదకాలు తీసుకొని వచ్చి పెట్టాలి, లేదా తేనె, కొంచెం తేనెని తీసుకొని ఆ అమ్మవారికి సరస్వతీ ఆకు అని ఉంటుంది, ఆ ఆకులో ఈ తేనెని రాసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా కనుక నివేదన చేసినట్లయితే ఇక మిగతాది పూర్ణము, పులిహోర ఇవన్నీ సహజంగా చేసేవి, కానీ ప్రత్యేకంగా మాత్రం ఒక సరస్వతి ఆకులో తేనెని, పరవన్నాన్ని చాలా విశేషంగా ఆ రోజు నివేదన చేస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు. అమ్మవారిని అలంకరించేటప్పుడు కూడా ఎర్రటి బార్డర్ తోటి ఉన్నటువంటి తెల్లటి చీర. ఏమిటి, ఆవిడ మొత్తము అహింసా దేవత, శుద్ధ సత్వము. కానీ మనం ఎప్పుడు చదువుతాం, నేను అనే భావన ఉన్నప్పుడే మంచి చదువుతాడు. కాబట్టి ఆ నేను మందము ఉండే బార్డర్లో అనంతమైనటువంటి విద్యని పెట్టి ఉంచుతుంది. ఈమె కావాలి అనేంత బార్డర్ అంత జ్ఞానం నీకుంటే మిగతా చీరంత జ్ఞానం ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇది ప్రత్యేకత. సరస్వతీదేవి అమ్మవారి దర్శనం మాత్రాన ఎటువంటి ఫలితం కలుగుతుందంటారు? ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నంత మాత్రానే, చల్లటి చూపు ఆ తల్లది మన మీద పడ్డంత మాత్రానే విశేషమైనటువంటి ఆ విద్యానుగ్రహం మన మీద వస్తుంది. చాలా కఠినమైనటువంటి విషయాలు కూడా తేలిగ్గా ద్యోతకమవుతాయి. మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది? ఎప్పుడైతే మనం విశేషంగా ఆ అమ్మవారి యొక్క ఆరాధన, దర్శనము ఇవన్నీ చేస్తామో అప్పుడు మాట తీరు కానీ, జ్ఞాపక శక్తి కానీ, మాటలో ఉండాల్సినటువంటి పదును కానీ, ఈ మాట ఎదుటివాడికి అందిస్తే శ్రావ్యంగా, హృద్యంగా వినేటటువంటి లక్షణం కానీ వాడికి అప్పుడే వస్తాయి, లేకపోతే వచ్చే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనం మదన పంచమి, అలాగే సరస్వతీ పంచమి, శ్రీ పంచమి, అదేవిధంగా వసంతోత్సవ ఆరంభము చేసుకునేటువంటి రోజు, అదే వసంత పంచమి అని కూడా పిలిచేటటువంటి రోజు, ఈ ఇన్ని రకాలైనటువంటి పేర్లతో ఆ తల్లిని ప్రత్యేకంగా ఈ పండగని మనం పిలుచుకుంటాం. అందుకే నువ్వు మొదట్లో చెప్పినట్టు కృష్ణయ్య ఎలా అర్చన చేయాలో కూడా చెప్పారు. ఆ అమ్మవారి ప్రతిమ తీసుకొని వచ్చి షోడశోపచార పూజలతోటి చేసుకొని ఆనందంగా అనుగ్రహాన్ని పొందడం. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ ఆయన జన్మనెత్తాడు, కానీ ఆయన ఎత్తినటువంటి అవతారము యొక్క పూర్ణత్వము ఈ మొత్తము ఇచ్చినటువంటిది మహామాయ. ఆ మహామాయే కాత్యాయని, ఆ తల్లినే శారద అని కూడా పిలుస్తారు అని భాగవతం మనకి సుస్పష్టంగా చెప్తుంది. మహాసరస్వతే కృష్ణుడి యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయం అవడానికి సోదరిగా ఉండి సహకరించింది. అందుకని ఆ అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేసి అర్చించి ఫలాలను పొందాలి. For more videos like this, subscribe Big TV channel.